పాండురాజు కుంతిని వివాహం చేసుకుని హస్తినపురానికి తిరిగి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకే పాండురాజు తన రాజ్య విస్తరణ కోసం దిగ్విజయయాత్ర చేపట్టాడు. దాశరణ, మగధ, కాశీ వంటి అనేక రాజ్యాలను జయించి అపారమైన సంపదను హస్తినపురానికి తీసుకువచ్చాడు. దీనివల్ల భీష్ముడు మరియు ధృతరాష్ట్రుడు చాలా సంతోషించారు. ఆ తర్వాత కురువంశ ప్రతిష్టను పెంచడానికి మరియు రాజ్య విస్తరణలో భాగంగా మాద్రదేశానికి వెళ్తాడు. అక్కడ మాద్రదేశ రాజైన శాల్యుని సోదరి మాద్రి సౌందర్యానికి ముగ్ధుడై భీష్ముడి సహకారంతో ఆమెను రెండో భార్యగా ఘనంగా వివాహం చేసుకుంటాడు. పాండురాజు వేటలో ఆరితేరినవాడు. ఒకరోజు అడవిలో వేటాడుతుండగా పొదల్లో జింకల జంట ఒకటి మైథునంలో కలిసి ఉండటం చూసి బాణం వేస్తాడు. కానీ ఆ జింకలు నిజానికి కిందమ మహర్షి మరియు ఆయన భార్య. వారు ఏకాంతం కోసం జింకల రూపంలో ఉన్నారు. మరణిస్తున్న మహర్షి పాండురాజును ఉద్దేశించి, నీవు ఎంతటి అజ్ఞానివి, సుఖంలో ఉన్న జీవులను చంపడం ధర్మం కాదు. అందుకే నీవు కూడా ఎప్పుడైతే కామంతో నీ భార్యను చేరుకుంటావో ఆ క్షణమే మరణిస్తావు అని శపిస్తాడు.